ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నం, పవన్ కు జెడ్+ సెక్యూరిటీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేవి ఇప్పుడు సస్పెన్స్గా మారింది. పవన్ కళ్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో పవన్ కళ్యాణ్ జెడ్+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయి. కనీసం ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్తో జగన్ జెడ్+ సెక్యూరిటీ పొందుతున్నారు. ఆయన ప్రభుత్వంపై నిందలేయడానికి ఏమాత్రం వెనకడం లేదు. కానీ వైసీపీ మార్క్ రాజకీయాలు చేస్తే వారి నుంచి ముప్పు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతారు. చంద్రబాబుపై ఎన్నోసార్లు రాళ్లు దాడులు చేసి హత్యాయత్నం చేశారు. ఆయనపై భారీ కుట్ర కూడా జరిగినట్లుగా కేంద్రం గుర్తించింది. రెట్టింపు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ విజయానికి అడ్డుగా నిలబడి ఆ పార్టీని పాతాళానికి తొక్కేసేందుకు ప్రయత్నించడంతో పవన్ కళ్యాణ్పై కొంతమంది కోపం పెంచుకున్నారు. ఇలాంటి వారు ఏమైనా గ్రూపుల్లో పవన్ను టార్గెట్ చేశారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని రిపోర్ట్ వచ్చినట్లు అయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.